హైదరాబాద్ మల్లాపూర్ పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పెయింట్ కంపెనీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది స్పాట్ కి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పెట్టుకోయిగా సార్ ఇండస్ట్రియల్ ఏరియా పెట్టుకోయిగా రైట్. అగ్ని ప్రమాదానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. భారీగా పొగ అక్కడ అలుముకుంది. దట్టమైన పొగ వ్యాపించింది. చుట్టూ నివాస ప్రాంతాలు ఉన్నాయి. దీంతో నివాస ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్. అక్షయ, నాచారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రామ్సన్ పెయింటింగ్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. హుటాహుట్న 100 డైల్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది అలాగే డిజాస్టర్ రెస్పాన్స్ పోలీస్ ఫోర్స్ తో పాటుగా పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్ని అదుపు చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి మనము ఘటనా స్థలం వద్ద కనుక గమనించినట్లయితే పెద్ద ఎత్తున కూడా మంటలు ఎగిసిపడతా ఉన్నాయి. మరోవైపు దట్టమైన పొగలంతా కూడా ఈ నాచారం పారిశ్రామిక వాడ ఎక్కడైతుందో ఈ పరిసర ప్రాంతాలంతా కూడా దట్టమైన పొగ వ్యాపించింది. అయితే స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వారంతా కూడా పరుగులు తీశారు. అయితే ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఈ రామ్సన్ పెయింటింగ్ కంపెనీ హాలిడే ఇచ్చారు. తద్వారా ఎవరు కూడా లోన లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని చెప్పాలి. కానీ సుమారు గంటన్నర నుంచి కూడా మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది 4 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి తరలించారు. ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. నలువైపుల నుంచి కూడా బ్రిగేడ్ నేతృత్వంలో ఫైర్ ఫైటింగ్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. పెయింట్ కంపెనీలో ఇంకా కూడా మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. అయితే సమీపంలోనే ఒక బుక్ స్టాల్ సంబంధించిన గోడౌన్ ఉంది. ఇందులో మంటలు వ్యాపించకుండా ఇక్కడ నుంచి కూడా అంటే ఫైర్ సిబ్బంది డిజాస్టర్ రెస్పాన్స్ టీం కూడా మంటలు అదుపు చేస్తా ఉన్నారు. అయితే నాచారం పారిశ్రామిక వాడకు పరిశీలిస్తే కూడా దట్టమైన పొగలు ఈ ప్రాంతాన్ని అలుపుకోవడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు స్థానికులందరూ కూడా. అయితే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ ఫైటింగ్ కొనసాగుతుంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే మరికొద్ది సేపట్లోనే మంటలను అదుపు చేసేందుకు వీలుగా ఫోమ్ అలాగే వాటర్ స్ప్రేయింగ్ కూడా ప్రస్తుతం అయితే ఫైర్ సిబ్బంది వెదజల్లుతా ఉన్నారు. మనం చూడొచ్చు. ఈ సరౌండింగ్స్ పక్కన కూడా కాలనీలు ఉన్నాయి. అలాగే అక్కడ నివాస స్థలాలు ఉన్నాయి. అక్కడ కూడా డిజాస్టర్ రెస్పాన్స్ టీం అలాగే పోలీసులు కూడా వెళ్లారు. అక్కడ నుంచి ఎవరైతే సమీపంలో ఉన్నారో భవనాలు నివసిస్తున్నారో వారిని సురక్షితంగా కిందికి తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం రామ్సన్ పెయింటింగ్ సంబంధించిన గోడౌన్ లో మంటలు ఎగిసిపడతా ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతంలోనే మంటలు ఎగిసిపడతా ఉన్న క్రమంలో బయటికి అంటే ఇతర ప్రాంతాలకు మంటలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు నలువైపుల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది అయితే ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మనతో పాటు మాట్లాడేందుకు స్థానికులు ఉన్నారు. సుమారు గంటన్నర నుంచి కూడా మంటలు అదుపు చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా మంటలు అదుపు రాలేదు. స్థానికులు ముఖ్యంగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సో ఎన్ని గంటలకు మీ సమాచారం ఇచ్చారు? ఇది వచ్చేసి ఒక 3-4 అవర్స్ అవుతుంది. ఆల్రెడీ అది గోదాము బుక్ స్టోర్ కూడా ఉన్నది. మనకి పక్కన బుక్స్ గోదాం ఉన్నది. ఇక్కడ నియర్ బై 2-3 ప్లేస్లలో గోదాం యాక్చువల్లీ ఇండస్ట్రీ ఏరియా కొంచెం దూరం ఉంటుంది. గోదాం కింద వాడుతుంటారు. అందులో ఒక వాచ్మెన్ ఒక లేడీ ఆమె ఉంటుంది. జస్ట్ ఆమెకి కొంచెం ఇంజురీస్ ఏం కాలేదు. ఈ లోపల మన పక్కన ఉన్న స్థానికుల వల్ల కొంచెం పైకి తీసుకురావాల్సి వచ్చింది. తర్వాత ప్రజెంట్ ఇప్పుడైతే ఉన్న ఫైర్ ఇంజన్ చాలా ఎక్కువ ఉండే ఆల్మోస్ట్ వాటర్ తగ్గినాయి. ఫైర్ లో తీసుకెళ్లి ఎంబడి ఫుల్ చేసుకొని తీసుకొచ్చారు. ప్రజెంట్ అయితే ఒక కొలిక్కి వచ్చింది. పక్కన మనకు ఉన్న బుక్స్ గోదాం ఉంది. అది అనుకుంటే చాలా విపరీతంగా ఉంటుండే. ప్రజెంట్ అయితే అలాంటి. ఎన్ని గంటలకు సమాచారం ఇచ్చిన క్రమంలో ఫైర్ సిబ్బంది అలాగే ఇక్కడికి ఎన్ని గంటలకు చేరుకున్నారు? ఎన్ని గంటలకు వచ్చారు? అసలు 10-15 మినిట్స్ లో వచ్చేసారు. మనకు నియర్ బై ఇక్కడ నాచారం దగ్గరలో ఉంది ఫైర్ ఇంజన్ స్టేషన్. 10-15 మినిట్స్ లో వచ్చేసారు. పెద్ద ప్రాబ్లం లేదు. కానీ అంటుకోవడం మాత్రం చాలా ఘోరంగా అటాక్ అయిపోయింది. కెమికల్ కాబట్టి ఇందులోది మనకి బుక్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం కొన్ని వేస్ట్ చేసి పక్కన వేసేసారు. దాన్ని క్లియర్ చేయకుండా అక్కడే వేసారు. దానివల్ల కొంచెం ఫైర్ ఇంకెక్కువ అయిపోయింది. పక్కనే బిల్డింగ్స్ ఉన్నాయి. అలాగే చాలా మంది ఉన్నారు. సో వారిని సేఫ్ ప్లేస్ మనకు నియర్ బై హౌసింగ్ ఏరియానే. అటు పక్కన నియర్ బై హౌసింగ్ పొగ మొత్తం అక్కడ కమ్ముకోపోయింది. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పక్కనే ఉంటుంది. బార్డర్ అనమాట. ఇండస్ట్రీ బార్డర్ కి హౌసింగ్ ఏరియా. అంటే రామ్సన్ పెయింటింగ్ కంపెనీ పెయింటింగ్ నడుస్తుంది. అసలు ఏంటి? గోదాం. ప్యాంక్సమ్ పెయింటింగ్ గోదాం ఇది. అవును.
సార్ నాచారం పారిశ్రామికలో తరచూ చోటు చేసుకుంటూనే ఉంటాయి ఇలాంటి ఘటనలు. సో మీరు ఏం చెప్పాలనుకున్నారు అధికారులకు? ఇక్కడేం ఇంతవరకు జరగలేదు. మల్లాపూర్ కానీ చుట్టుపక్కల మల్లాపూర్లో పరిశ్రమ మల్లాపూర్ అయితే తెలియదు, ఇక్కడైతే ఏం జరగలేదు. సో అధికారులకు ఏం చెప్తారండి? ఎందుకంటే నివాస స్థలాలు ఉన్నాయి, పారిశ్రామిక వాడకు సంబంధించిన గోడౌన్స్ ఉన్నాయి ఇక్కడ. ఏదైనా ఇలాంటి గోడౌన్స్ ఈ కెమికల్స్ సంబంధించిన ఇక్కడ లేకుండా ఉంటే మంచిదని నేను. జరగరాని జరిగితే అంటే ప్రమాదం చెప్పినది, కానీ ఊహించని విధంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కదా. అవును, అదే కదా ప్రమాదం. అలా జరిగితే ఏముంది, ఈ లోకల్లో నివసించే వాళ్ళందరూ కూడా చాలా బాధపడతారు, చాలా ఇదిగా ఉంటుంది. చుట్టుపక్కల మనం చూడొచ్చు కార్మికులంతా కూడా వారి భయంతో పరుగులు తీసిన సిచ్యువేషన్ ఉంది. అలాగే దాదాపు 4 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకొని ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్ అంతా కూడా ఫోకస్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఏ క్షణంలోనైనా మంటలను అదుపులోకి తీసుకొచ్చే సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా 4 ఫైర్ ఇంజన్లు అయితే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా ఫైర్ ఫైటింగ్ కొనసాగుతుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. ఓటు స్టూడియో. కిరణ్